హలో సార్. హలో మేడం. సార్, ఈ డయాబెటిక్ పేషెంట్స్‌కి సంబంధించి డయాబెటిస్ ఎక్కువ అవ్వడం వల్ల ఫర్దర్‌గా ఎక్కువగా కాంప్లికేషన్స్ కంటికి సంబంధించి, అలాగే చూసుకుంటే నర్వ్స్‌కి, కిడ్నీస్‌కి సంబంధించి ఎక్కువగా వింటూ ఉంటాం సార్. ఈ మోకాళ్ళకి కూడా ఏమైనా రిలేషన్ ఉంటుంది అంటారా సార్? డయాబెటిక్ పేషెంట్స్‌కి మోకాళ్ళ నొప్పులకి? అసలుకి మోకాలు నొప్పి డయాబెటీస్ వల్ల వస్తుంది అంటే చాలా మందికి నమ్మకం కాదు. ఏ విధంగా సార్ అసలు? మీకు ఏ విధంగా అంటుర్రు కదా! హ్మ్. అసలు డయాబెటీస్ వల్ల ఏమైతది బాడీలో చెప్తే మీకు అమ్మ ఇవి కూడా అయితాయా అనేసి అనిపిస్తాయి. ఓహ్ మై గాడ్! ఎందుకంటే ఇప్పుడు హ్మ్. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది. హ్మ్. మీరు ఒక 100 మందిని పిలిచిండ్రు దగ్గరున్నోళ్ళకి. ఓకే సార్. హ్మ్. అందరి ముఖం చూస్తే వాడు డయాబెటికా కాదా అని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఇప్పుడు ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి హ్మ్. చర్మం పైన. హ్మ్. చూస్తే కనిపిస్తది కదా! హ్మ్. కానీ షుగర్ అట్లా కాదు. చూస్తే కనిపియదు. అవును. తొందరగా బయట పడదు. హ్మ్. ఒక్కొక్కసారి 0 లక్షణాలుంటాయి. హ్మ్. అవును సార్. కానీ అయ్యే డ్యామేజ్ అయితేనే ఉంటది. యెస్ సార్. జుట్టు గూడా పోతది డయాబెటిస్ వల్ల. ఓహ్ మై గాడ్! జుట్టు గూడా పోతది. ఎందుకు? ఒక పేషెంట్‌కి జుట్టు పోతుంది ఫుల్. హ్మ్. బరువు ఎక్కువుంది. జుట్టు పోతుంది. హ్మ్. ఏదో హెల్త్ చెకప్ చేసుకుంటే తెలిసింది. షుగర్ అటాక్. షుగర్ ఉంది అనేసి. అయితే ఏందంటే ఆ పేషెంట్‌కి ఇంకా వేరే ప్రాబ్లమ్ ఏమి లేకుండే. హ్మ్. జెనెటిక్‌గా గూడా ప్రాబ్లమ్ లేదు. కానీ చాలా జుట్టు పోతుంది. నా జుట్టుకి డయాబెటిస్‌కి ఏమైనా లింక్ ఉండొచ్చా అనేసి అడుగుతున్నారా? హ్మ్. ఉండొచ్చు. ఎందుకు ఉండదు? ఉంటుంది. అసలు. ఉండొచ్చు. జుట్టుకెళ్ళి గోర్లుంటాయి గదా! కాళ్ళ హ్మ్. అక్కడ వరకు. టాప్ అంటే టు బాటమ్. టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అంటే తల నుంచి కాళ్ళ వరకు. కానీ హ్మ్. మనం ఏం చెప్తున్నాం? జుట్టు నుంచి గోర్ల వరకు. హ్మ్. అంత డ్యామేజ్ ఉంటది. ఈ ఫింగర్ నెయిల్స్ కూడా ఈజీగా బ్రేక్ అయితాయి. అవును సార్. కలర్ మళ్ళా ఈ కాళ్ళది థంబ్ ఉంటది గదా! హ్మ్. దాంట్లో కొందరికి నల్లతనం వచ్చేస్తది. ఓకే. గమనించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. అవును సార్. ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదా అది? అది ఫంగల్ ఇన్ఫెక్షనే. కానీ హ్మ్. షుగర్ వ్యాధి ఉంటే అది ఎక్కువ వచ్చుడు అయితది. ఓకే. అదే కాకుండా చిన్న ఫింగర్ ఉంటది కదా! హ్మ్. దాని మధ్యలో వైట్ అయిపోతది. హుహు. తెలుసు కదా! ఎవరు ఇట్లా స్ప్రెడ్ చేసి యెస్ చూస్తే సార్. వైట్ యాహ్! యాహ్! టీనియా ఐడియా పీడిస్ ఉంది. అంటారు దాన్ని. అది కూడా హుహు. ఒక టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే. షుగర్ వ్యాధి వస్తే అది కూడా వస్తది. ఓకే. చూసారా? షుగర్ వ్యాధి వస్తే పిల్లలు పుట్టకపోవడం, ఇన్‌ఫర్టిలిటీ అది కూడా అయితది. హుహు. చాలా కాంప్లికేషన్స్. ఇన్ని కాంప్లికేషన్‌లు సో, ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పి కూడా? దాని ముందు బొక్క ఏంది మీరు చెప్పండి. యెస్. అవునా యెస్. కాదా? సో, మోకాళ్ళ నొప్పి కూడా. మోకాలు నొప్పులు గూడా అయితాయి. ఆస్టియోఆర్థరైటిస్ అయితది. హ్మ్. ఆస్టియోపీనియా అయితది. మళ్ళీ దాని తర్వాత లిగమెంట్‌లు వీక్ అయితాయి. ఎందుకు? రక్తం పోతదా మొత్తం బాడీలో? మొత్తం బాడీలో రక్తం పోయినప్పుడు బొక్కలకి గూడా, జాయింట్‌లకు గూడా రక్తం పోతదా? పోతది. రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువుంటే అవునా కాదా? హ్మ్. అట్లా వేర్ అండ్ టేర్. ఎక్కువ షుగర్ లెవెల్. మళ్ళా కరెక్ట్ డయట్ మీద కంట్రోల్ లేక బరువు ఎక్కువ ఉంది ఇంకో సమస్య. ఇవన్నీ కలిపి డ్యామేజ్ అయితాయి. హ్మ్. ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. హ్మ్. ఏడికెళ్ళి తిర్పూర్ అనేసి ఊరుంటది. తిరుపూర్. టీ యెస్. షర్ట్‌లు యెస్. తయారైతాయి అక్కడ. హ్మ్. ఈయనది గూడా టీ షర్ట్ బిజినెసే. ఓకే. అయితే ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి ఉంది. హ్మ్. షుగర్ వ్యాధితో పాటు ఇప్పుడు తెలిసింది ఆయనకి షుగర్ వ్యాధి ఉందని. ఎప్పుడు తెలిసింది? 1 ఇయర్ బ్యాక్ తెలిసింది. ఓకే కానీ సార్. 4 ఏండ్ల నుంచి మోకాలు నొప్పి ఉంది. హ్మ్. ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పి విపరీతంగా పెరిగింది. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఇట్లా కొంచెం కాలు చేసినా కర్ర్ 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 అని సౌండ్ వస్తుంది. కర్కర్ సౌండ్. హుహు. కూసుంటే నొప్పులు పెరుగుతున్నాయి. హ్మ్. ఒక 2 అడుగులు ఏసిండ్రనుకోండి, హ్మ్. నొప్పి ఇంకా పెరుగుతుంది. మళ్ళా మూడో అడుగు, నాలుగో అడుగు నుంచి నొప్పి మెల్లమెల్లగా తగ్గుతుంది. తగ్గుతుంది. నడిస్తే మంచిగుంటుంది. హ్మ్. ఆ! కూసుంటే ఎక్కువైతుంది. ఎక్కువవుతుంది. మళ్ళా దాహం అస్సలు లేదు పేషెంట్‌కి. మనము అడిగినాం, "ఏముంది టెన్షన్?" ఇప్పుడైతే ఏం లేదన్నారు. హ్మ్. సరే షుగర్ వ్యాధి మీకు 4 ఏండ్ల నుంచి మోకాలు నొప్పులున్నాయి గదా! హ్మ్. 4 ఏండ్ల బ్యాక్ మీకేం టెన్షన్ ఉండే? 4 ఇయర్స్ బ్యాక్. ఓకే. హ్మ్. 4 ఇయర్స్ బ్యాక్ ఏం టెన్షన్ ఉండే అని జెప్తే, మాది బిజినెస్ ఉండే. మా బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరం ఉండే మేము. హ్మ్. ఇంటర్ నుంచి దోస్తులం. కలిసి బిజినెస్ పెట్టినాం. హ్మ్. ఇప్పుడు వరకు అన్నీ కరెక్ట్‌గా నడిచినాయి. ఏం డిస్ప్యూట్ లేదు, ఏం లేదు. హ్మ్. సడెన్‌గా చిన్న చిన్న వాటి గురించి ఆళ్ళ ఫ్యామిలీయోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాకు సెపరేట్ చేసారు. గొడవలొస్తాయి. ఇప్పుడు సరే గొడవ అని గాదు. హ్మ్. ఎక్కువ భాగం నేను ఆయనకే ఇచ్చేసిన. కానీ ఇట్లా చిన్నప్పటి నుంచి దోస్త్ గదా! ఇట్లా చేస్తాడా అనేసి అంటే ఏదో దాని వెనకాల కథ గూడా ఉంది. ఏదో హ్మ్. పెద్దది హ్మ్. అయింది అక్కడ. మనకు ఆయన ఇంత మొత్తం చెప్పింది. అది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయిండు. ఓకే. యెస్ సార్. దాని తర్వాత ఆయనకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఆయనకు షుగర్ వచ్చింది. దాని తర్వాత నిద్రొస్తలేదు. యెస్. ఆబ్వియస్లీ స్ట్రెస్ వల్ల. అయితే ఏందంటే ఇవన్నీ మనం కన్సిడరేషన్‌లో తీసుకుంటాం. హ్మ్. మందులు ఇచ్చినాము. మందులు ఇస్తే ఆయనకు తగ్గింది.
రిపేర్ కూడా అవుతుంది హోమియోపతి మందులతోటి జాయింట్. హ్మ్. మళ్ళీ దాని తర్వాత ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పిన. ఏంటి సార్? ఆ హోమ్ రెమెడీ ఏందంటే భీమసేని కర్పూరం. భీమసేని కర్పూరం. భీమసేని కర్పూరం హుహు. చిటికెడు రోజు మీరు నీళ్ళలో వేసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు. ఓకే. దాంట్లో మీరు తులసి ఆకులు ఉంటాయి కదా, హ్మ్. ఒక 2-4 వేసుకోండి. ఓకే. ఇది డైలీ మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. హ్మ్. మీకు రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ అంటే ఓకే. జర కొంచెం కొంచెం నడవగలుగుతాం, తక్కువ ఉంటది. పనులు చేసుకోగలుగుతాం. ఎన్నో బామ్లు ఉంటాయి కదా మార్కెట్ లో హ్మ్. ఈ చాలా. నొప్పులు తగ్గడానికి. హ్మ్. దాంట్లో మీరు చూడండి ఏముంటది. కర్పూరం భీమసేని. వాడతారు దాంట్లో, ఓకే. కానీ మంచి క్వాలిటీ కర్పూరం వాడరాళ్ళు. ఇంకా ఎక్స్‌ట్రాగా ఏదో. ₹2కి కూడా ఒక చిన్న బామ్ డబ్బీ వస్తది తెలుసా మీకు? యెస్ సార్. ₹2కి అవునవును. డబ్బీ ఇచ్చినప్పుడు ఆయనకు ₹2లో ప్రాఫిట్ కూడా తీసుకోవాలి, ప్యాకింగ్ కూడా చేయాలి, డిబ్బా కూడా పెట్టాలి, ఆబ్వియస్‌లీ. ప్యాకింగ్ అన్ని చేస్తే ఆయనకు ఏం మిగులుతది? ఆయన మంచి క్వాలిటీ కర్పూరం వేస్తారా దాంట్లో? లేదు హుహు. కదా. భీమసేని కర్పూరం తీసుకోండి. ఓకే. ఇది తాగాలి. మీకు రిలీఫ్ ఇస్తది. సో, మొత్తానికి షుగర్‌తో కూడా మోకాళ్ళ నొప్పులైతే డెఫినిట్‌గా ఉంటాయంటున్నారు. ఇలా రెమెడీ ఫాలో అయితే గనక మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. డెఫినెట్‌లీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.